హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. D1 అంటే ఇంకొక రోజు ఉంది. ఒక రోజులో మన కోడి పిల్లలు బయటకు వచ్చేస్తాయి. సో చూద్దాం ఈరోజు ఎలా ఉన్నాయో మన ఎగ్స్. సో మనకని చూసుకున్నట్లయితే ఈరోజు ఈ చిన్న చిన్న బ్రేక్స్ అయితే వచ్చాయి. సో 1 2 3 మొత్తం ఆల్మోస్ట్ 3 గుడ్లు పిప్ చేయడం జరిగినాయి. ఇంకా మనం ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఇంకొకటి కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి, అక్కడ కోడిపిల్ల ముక్కు బయట పెట్టింది. కొంచెం క్లియర్గా చూస్తే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. కనిపించట్లేదు, అది ముక్కు కనిపిస్తుందా క్లియర్గా మీకు? అక్కడ అది ఒక ముక్కు బయట పెట్టేసి అది గాలి పీల్చుకోవడం కోసం ముక్కు బయట పెట్టేసింది. సో అదే ఫస్ట్ బయటకు వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మేబీ ఇంకా 2 ఉన్నాయి. ఇదొకటి మొత్తం ఇప్పటి వరకు అయితే 4 కోడిపిల్లలు బయటకు వస్తున్నాయి. సో రేపు మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ అన్ని కోడిపిల్లలు పిప్ చేసేస్తాయి. ఇట్లా కన్నాలు పెట్టుకొని బయటకు వచ్చేస్తుంది. సో అదే ఫస్ట్ బయటకు వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మేబీ ఇంకా 2 ఉన్నాయి. ఇదొకటి మొత్తం ఇప్పటి వరకు అయితే 4 కోడిపిల్లలు బయటకు వస్తున్నాయి. సో రేపు మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ అన్ని కోడిపిల్లలు పిప్ చేసేస్తాయి. ఇట్లా కన్నాలు పెట్టుకొని బయటకు వచ్చేస్తాయి. సో నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఒక్కసారి ఏ గుడ్లోంచి ఫస్ట్ కోడిపిల్ల వస్తుందో కూడా చూసి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టైంలో మనకి కోడిపిల్ల బయటకు వచ్చినప్పుడు మాత్రం మనం హ్యూమిడిటీ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. 74 హ్యూమిడిటీ పెట్టాను. నార్మల్గా అయితే 60sలో ఉండేది. సో దట్ ఏంటంటే అది పెంకు నుంచి బయటికి చాలా ఈజీగా బయటికి రావడానికి మనం హ్యూమిడిటీ పెంచుకుంటాం అన్నమాట ఈ టైంలో.